హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వ్యాకరణాంశంలోని సంధులు గురించి తెలుసుకుందాం. అయితే సంధిలో ముఖ్యంగా కొన్ని అంశాలు ఉంటాయి. అవి పూర్వపదం, పరపదం అని ఉంటాయి. అయితే వీటిని పూర్వస్వరం, పరస్వరం అని పేర్కొంటారు. పరస్వరాన్ని ఉత్తర స్వరం అని కూడా పిలుస్తారన్నమాట. అయితే వాటి గురించి ముందుగా మనం తెలుసుకుందాం. అయితే ఒక సమాసాన్ని విడదీస్తే రెండు పదాలు ఏర్పడతాయి. అందులో మొదటి పదము పూర్వపదం, రెండో పదము పరపదము. పరపదాన్ని ఉత్తర పదం అని కూడా పిలుస్తారు. అయితే ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ రాముడితడు అనే పదాన్ని తీసుకుందాం. ఈ రాముడితడు అనే పదాన్ని విడదీస్తే రాముడు ప్లస్ ఇతడు అని విడదీస్తున్నాం. ఈ విడదీసినటువంటి దానిలో ముందుగా మొదటి పదమేమో రాముడు, రెండవ పదమేమో ఇతడు. అయితే మొదటి పదం ఏదైతే రాముడు అని ఉందో ఆ మొదటి పదము రాముడు అనే పదము పూర్వపదం అవుతుంది. రెండవ పదం ఇతడు అనే పదం ఏదైతే ఉందో ఇతడు అనే పదము పరపదం అవుతుంది. పరపదాన్ని ఉత్తర పదం అని కూడా పిలుస్తాము. అయితే పూర్వస్వరం, పరస్వరం అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంధి విడదీయగా ఏర్పడిన పూర్వపదంలోని చివరి అక్షరంలో ఏ అచ్చు ఉంటుందో అది పూర్వస్వరం. అయితే మనం ఇక్కడ పదాన్ని విడదీసాం కదా, ఇందులో సంధిని విడదీసినప్పుడు ఏర్పడినటువంటి పూర్వపదం ఏది? రాముడు. పరపదం ఏది? ఇతడు. అయితే పూర్వపదంలోని చివరి అక్షరము డు అని ఉంది. ఈ చివరి అక్షరం డు అనే అక్షరము పూర్వస్వరం అవుతుంది. అలాగే రెండో పదం అంటే పరపదంలోని మొదటి అక్షరం ఏది? ఈ అనే అచ్చు ఉంది. ఇక్కడ ఏ అచ్చు అయితే ఉంటుందో ఆ అచ్చు ఏమవుతుంది అంటే పరస్వరం అనేది అవుతుంది. పరస్వరం అవుతుందన్నమాట. ఉత్తర స్వరం అని కూడా అంటారు. అయితే ఇక్కడ సంధి అంటే ఏమిటి చూద్దాం. సంధి విభాగాన్ని చదువుకునేటప్పుడు తరచూ కొన్ని పదాలు పునరావృతం అవుతుంటాయి. అవి సంధికి సంబంధించిన పారిభాషిక పదాలు అన్నమాట. అయితే చూద్దాం. ఒకటోది సంధి, రెండవది ఆదేశం, మూడవది ఆగమం, నాలుగవది వికల్పం. వికల్పాన్ని వైకల్పికం, విభాష అని కూడా పిలుస్తారు. ఐదవదేమో బహుళం, ఆరవది పరం. అయితే ముందుగా మొదటిది అయినటువంటి సంధి అనే పదం గురించి తెలుసుకుందాం. సంధి సూత్రం చూద్దాం. పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అంటారు. వివరణ చూద్దాం. పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది. దీనినే సంధి అంటారు. అది ఎలా అంటే ఉదాహరణ చూద్దాం. అతడిక్కడ, అతడు ప్లస్ ఇక్కడ అని విడదీసాము. అయితే ఇందులో అతడు అనేదేమో పూర్వపదం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ అనేదేమో పరపదం అంటే ఉత్తర పదం. అయితే పూర్వపదంలోని చివరి అక్షరము డు అనే అక్షరము ఇక్కడ ఉంది కదా. డు అనే అక్షరము, డు అనే అక్షరంలో లు ఊ అనేది కూడా ఉంది. డు అన్నప్పుడు ఊ అనే స్వరం వినిపిస్తుంది కదా. డు ఊ అనే స్వరం వినిపిస్తుంది. అంటే డు అనే అక్షరాన్ని విడదీసినప్పుడు డు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఊ అవుతుంది. డు అంటే పొల్లక్షరంతో ఉన్నటువంటి డాకి పొల్లక్షరం ఉంది. ఈ విధంగా విడదీయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇది పూర్వస్వరం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, అతడు అనేది పూర్వపదం. అతడు అనే పదంలో పూర్వపదం. ఈ అతడు అనే పదాన్ని మనం విడదీసినప్పుడు డూలో డు అనే అక్షరంలో ఊ అనేది ఉంది. ఏ విధంగా అంటే డు అని పలికినప్పుడు ఊ అనే స్వరం కూడా వినిపిస్తుంది. డు ఈజ్ ఈక్వల్ టు డు ప్లస్ ఊ అని ఈ విధంగా రాస్తాం. ఇది పూర్వస్వరం అన్నమాట డు అనేది. ఇకపోతే ఇక్కడ పరపదం అనేది
ఇక్కడ, పరపదం అనేది ఇక్కడ. ఇది ఈతో మొదలవుతుంది. ఏది ఇక్కడ అనేది ఈతో మొదలైంది, అంటే ఈ అనే అచ్చుతో మొదలైంది. ఇదే పరస్వరం, ఈ అనేదే పరస్వరం అన్నమాట. అయితే ఇట్లా పూర్వస్వరము ఏది డు, పరస్వరము ఏది ఈ, ఈ రెండు కలిసే చోట సంధి ఏర్పడుతుంది. సంధి ఏర్పడి ఇక్కడ పూర్వస్వరం అనేది లోపిస్తుంది. పూర్వస్వరం ఏది, ఇక్కడ మనం డు, ఊ అనే స్వరం లోపించింది చూడండి. ఇక్కడ డి అనే స్వరం డి అనే స్వరం పలికినప్పుడు డి, ఈ అనేది మనకు ఒకటే మిగిలింది. సంధి యొక్క వివరణ అన్నమాట ఇది. ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దాం సూత్రం. పూర్వపర స్వరములకు పరస్పరం ఏకాదేశమగుట సంధి అంటారు. వివరణ చూద్దాం మరొకసారి. పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది. దీనినే సంధి అంటారు. ఉదాహరణ, అతడిక్కడ, అతడు ప్లస్ ఇక్కడ. ఇక్కడ పూర్వపదంలో ఇక్కడ పూర్వస్వరం ఊ అనేది డు అనేది లోపిస్తుంది. డూలో ఊ అనే స్వరం కూడా వినిపిస్తుంది. డు అని పలికినప్పుడు ఊ అనే స్వరం వినిపిస్తుంది. డు ఈజ్ ఈక్వల్ టు డ్ ప్లస్ ఊ అనేది అవుతుంది. ఇది డు అనేది పూర్వస్వరం. అయితే పూర్వస్వరం లోపించి కలిసినప్పుడు సంధి ఇక్కడ డి, ఈ అనే స్వరము ఉంటుంది. అంటే ఒకటి లోపిస్తుంది. పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుందన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.